కొత్త ఉస్మానియా ఆసుపత్రికి గోషామహల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. భూమి పూజ జరుగుతోంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమాయుధా శోభమానో మక్యతే ధాన్యం ధనమింద్రాయ సోమాయ సువర్ణ కలశే మంగళం దీర్ఘమాయు. హరి ఓం దేవి నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనచాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తరే దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భాగ్యనగరే సమస్త భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే ద్వితీయాం వాసరౌ వాసరస్థౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యజమానస్య తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సిద్ధ్యర్థం నూతన వైద్యశాల ఉస్మానియా వైద్యశాల నిర్మాణ సమయే యథాశక్తి భూమి పూజ శంకుస్థాపన కర్మణి कर्तुं मम अधिकार योग्यता सिद्धिरस्तु भवन्तो ब्रुवन्तु कर्तुं तव अधिकार योग्यता सिद्धिरस्तु. हरिः ओम भूमिर्भूम नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्ते देदेव्यदिग्निमन्नादमन्नाद्यायाद कलेन्द्राय महनीय गुणात्मजे चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलो. मंगलाशासन परेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलो. शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठ रोचनो रोचमान शोभन शोभमान कल्याणः. आचम्य प्राणानायम्य केशवाय नमः ओं नारायणाय नमः. रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातुवेशजो शन्नो अस्तुद्युपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः. ओं शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारो. ओम शांति शांति शांतिः. भूमिर्भूम కూర్చో కింద కూర్చో భూమిర్భూం న వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ओम ओषधय संवदन्ते सोमेन स राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि.
ఓం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవ అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజో శన్నో అస్తు ద్విపదే సంచతుష్పతే ఓం శాంతి శాంతి శాంతి. స్వామి పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ. నవదాంజలి నవదాంజలి రా శ్రీకాంత్ నవదాంజలి వ్యాక్రామదో శాసన నశనే అభిః తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చారిచ్చత పశ్చాత్ భూమి మధోపురః యత్పురుషేణ అవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్య సీదాజ్యం. ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓషధయస్రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఓం భూమిర్భోమ్నాజ్జౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదే వ్యరిదేగ్నిమన్నాదమన్నాజ్జాయాదదే ఆయంగౌ పృష్ణిరక్రమీద. ఇట్లా 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 పెట్టు మాదనం పురః పితరంచ ప్రయస్తువః. ఇట్లా 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 అట్లా శ్రీ ప్రత్యస్య వహజ్జుభిః అస్య ప్రాణాదపానశ్చంతశ్చరతి రోచన వ్యాఖ్యన్మహిషస్వః యత్వా క్రుద్ధా పర్వం యదవర్చ సుకల్పమగ్నే తత్తవ పునస్తోద్దీపయామసి యత్తే మన్యు పరోక్తస్య పృథివీ మధుధద్వదే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ మేదినీ దేవీ వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవే బ్రహ్మవర్చస పితॄణాం స్తోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణే దేవీ ప్రసూవరే సదనే సత్యాయనే సీదా సముద్రవతి సావిత్రీ ఖ్యనో దేవీ మఖ్యంగే మహోదరణి మహోజ్జదిష్టతో శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్ని వ్యాపిని సరసిజయని శ్రియంధారాజా సచ్చందో పరిమేదినే ధ్రువం దేవో బృహస్పతిః చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవ అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. సూర్యాదీనాం నవానాం గ్రహాణ ఇత్యైతా సుప్రసన్న భవతు. ఓం యా ఫలనేర్యాఫలా పుష్పాయాచ పుష్పనేః బృహస్పతి ప్రసూతాస్తానో మంచన్ త్వకుం హసః. తత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత తుల్యతా ఫలసిద్ధిరస్తు. అర్చద ప్రేమేదా స్వచ్ఛతార్చంద పుత్రికా ఉదవరన్న దృష్టువర్చతార్చత ప్రార్చత. విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి. ఓం ఇదంటే వేసేయండి. ఓం శాంతి. వెరీ గుడ్, బాగా మలిగింది. ఏ కదా ఏంటి సార్ పసుపు
భోజ్యం వైరాజ్యం పారమేష్టగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంద పర్యాయ ఓం జాయ పరియుచ్చోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మణో వేదామృతేన రుదాం పురీం తస్మై బ్రహ్మ దండ దండ ప్రజాందతో భాగతేజేనైవైనం ప్రణైతే బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై దండ దండ తీసుకో. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నా శ్రీలంకేర్తయే దేత ఏవ దేవతా ప్రీణాతే పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతి దేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సిద్ధిరస్తు. నంభవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సదాస్తు సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేన్ అయిపోయింది.
తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా కొత్త ఆసుపత్రికి కాసేపట్లో శంకుస్థాపన పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయింది. ఆయనతో ఫోటోలు దిగేందుకు అక్కడ ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, అలాగే డాక్టర్లు ఒకేసారి అక్కడికి రావడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళందరినీ కూడా పక్కకి తరలించి సీఎం అక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ మధ్య సీఎం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. గోషామహల్ స్టేడియంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తూ ఉన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఈ హాస్పిటల్ను నిర్మిస్తూ ఉన్నారు. పాత ఉస్మానియా ఆసుపత్రి అవసాన దశలోకి చేరుకోవడంతో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తూ ఉన్నారు. దీంట్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో సేవలు అందించబోతూ ఉన్నారు. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 బైక్లకు 2000 కార్లకు పార్కింగ్ ఉండే విధంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్ను నిర్మిస్తూ ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని డయాగ్నోస్టిక్ సేవలు, అన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇతర ఫ్లోర్స్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ నిర్మించబోతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు మరొక శుభవార్తగా చెప్పుకోవచ్చుది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన భూమి పూజ పూర్తయింది. పేషెంట్ల కోసం, పేషెంట్ అటెండెంట్ల కోసం, వైద్య సిబ్బంది కోసం, వైద్యుల కోసం అందరికీ సపరేట్గా ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్లాక్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ హాల్స్ దగ్గర నుంచి పోస్ట్ ఆపరేషన్, అలాగే ఐసీయూ, ఎంఐసీయూ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా ఉస్మానియా హాస్పిటల్లో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్లాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్లూ ప్రింట్ వచ్చింది, భూమి పూజ పూర్తయింది. ఈ తర్వాత ఇక నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతూ ఉన్నారు. మొత్తం 26 అంతస్తుల భారీ హాస్పిటల్ నిర్మించబోతున్నారు. దీని బడ్జెట్ 2500గా తెలుస్తోంది. అత్యాధునిక హంగులతో ఈ హాస్పిటల్ను నిర్మించబోతూ ఉన్నారు. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతూ ఉన్నాయి. పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది. 100 ఏళ్ల చరిత్ర ఉంది ఈ హాస్పిటల్కు. కొన్ని చోట్ల ఫ్లోరింగ్ నుంచి పెచ్చులుడ్డం కామన్గా మారింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్కు, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి. వెంటిలేషన్ బాగుండేలా డిజైన్ రూపొందించారు. 8 బ్లాకులుగా 14 అంతస్తులో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం 2500 కోట్లు వెచ్చించబోతోంది. మొత్తం 2000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందబోతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిసేపు వారిని అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది. అలాంటి పోస్ట్ ఆపరేటివ్, అలాగే ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందించబోతూ ఉన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇటీవల కాలంలో అన్ని హాస్పిటల్స్లో, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసినటువంటి సౌకర్యం ఇది. ప్రస్తుతం దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ఆసుపత్రి ఆవరణలోని పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల ఉండబోతోంది. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్, దాదాపు 1000 బైక్లు 2000 కార్లు పార్క్ చేసుకునే విధంగా, అలాగే హాస్పిటల్కి నలువైపులా రోడ్లు ఉండే విధంగా దాన్ని నిర్మించారు. మనం బ్లూ ప్రింట్లో కూడా మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, కేశవరావు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ పూర్తయింది. ఆయన
ప్లాన్ను 3D ప్లాన్ను చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులూడటం కామన్గా మారిపోయింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. అయితే ఈ హాస్పిటల్ 8 బ్లాకులుగా 14 అంతస్తుల్లో నిర్మించే ఉస్మానియా హాస్పిటల్కి ప్రభుత్వం 2,500 కోట్లు వెచ్చించనుంది. 2,000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందనున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ఆసుపత్రి ఆవరణలోనే పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల ఉండనుంది. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ చూశారు. అలాగే అందరితో మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ వైద్యారోగ్య శాఖ చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులూడటం కామన్గా మారిపోయింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలుంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్స్ రూపొందించారు. అలాగే ఈ హాస్పిటల్ మొత్తం 8 బ్లాకులుగా 14 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం 2,500 కోట్లు వెచ్చించనుంది. 2,000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి.
ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందనున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ఆసుపత్రి ఆవరణలోనే పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల ఉండనుంది. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ బ్లూ ప్రింట్ని చెక్ చేసిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము వెళ్తూ ఉన్న దృశ్యాలు. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఇది 2500 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులుడటం కామన్గా మారిపోయింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి వెలుతురుండేలా డిజైన్స్ రూపొందించారు. ఈ హాస్పిటల్ మొత్తం 8 బ్లాకులుగా 14 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం 2500 కోట్లు వెచ్చించనుంది. 2000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందనున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ఆసుపత్రి ఆవరణలోనే పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల ఉండనుంది. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అందరితో మాట్లాడుతూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ మనం చూస్తూ ఉన్నాము. హాస్పిటల్కి సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. ఈరోజు గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ బోర్డ్స్ మీద మనం చూస్తూ ఉన్నాము. హాస్పిటల్ ఎలా ఉండబోతోంది, ఎన్ని బ్లాకుల్లో నిర్మించబోతున్నారు, ఏ ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉండబోతున్నాయి అనేవి బోర్డ్స్ మీద బ్లూ ప్రింట్ రూపంలో పెట్టారు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అంటూ కూడా హాస్పిటల్ ఫ్రంట్ డిజైన్ ఎలా ఉండబోతుందో కూడా మనం ఫోటోలో చూస్తూ ఉన్నాము. దానికి తగ్గట్లే డిజైన్స్ రూపొందించబోతున్నారు రాబోయే రోజుల్లో. ప్రస్తుతం దానికి సంబంధించి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భవనాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులుడటం కామన్గా మారింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.